అందరికీ నమస్కారం అండి. నేను అరుణ్ని. ఈరోజు ఒక సీనియర్ మాస్టర్ లక్ష్మి గారని మార్టూరు నుంచి. ఎంత సీనియర్ అంటే ఒక పట్టుదల, ఎంతసేపు ధ్యానానికి కూర్చోవాలి అని ఆమెకు అనిపిస్తే అంత సాధన చేస్తారు. ప్రతి పౌర్ణమి మనం అనుకుంటాం కదా, విడిగా మనం ప్రతిరోజు ధ్యానం చేస్తాము. చేసేదానికంటే పౌర్ణమి రోజు డబల్ ఎనర్జీస్ వస్తుంది. అంటే ఎక్కువ ఎనర్జీస్ భూమి మీదకి లెవెల్ వస్తుంది అంటారు కదా. ఆ ఎక్కువ ఎనర్జీస్ తోటి మనలో ఉన్న మార్పులు కానీ, శరీరంలో కానీ, ఆలోచనలో కానీ చాలా మార్పులు వస్తాయి. అలా ఈ ప్రతి పౌర్ణమి ఈ లక్ష్మి గారు, మార్టూరు లక్ష్మి గారు ప్రతి పౌర్ణానికి ధ్యానం చేస్తారు. ఈ పౌర్ణానికి కూడా ఆమె చాలా ధ్యానం చేసింది కాబట్టి ఆమె అనుభవం మనము తెలుసుకుందామండి. నమస్కారం మేడం. నమస్కారం మేడం. మీ పేరు? నా పేరు లక్ష్మి, మార్టూరు మాది. నన్ను అందరు కేర్ సెంటర్ లక్ష్మి అంటారు. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు మేడం? మేము 2019 మే 31వ తారీఖు ధ్యానంలోకి వచ్చాము. అంటే మీకు ధ్యానం చేద్దామనిపించి వచ్చారా, లేదేదన్నా ప్రాబ్లం తోటి వచ్చారా? నేను అనారోగ్యంతో నడుము నొప్పి, నడుము ఆపరేషన్ చేయించుకున్నాను. తగ్గక 1 సంవత్సరం మంచంలో ఉన్నాను. మా ఇంటి ఎదురు ఉదయశ్రీ అని టీచర్ గారు రాజుగారి పాలెం రోజు ధ్యానానికి వెళ్ళి వస్తామంటే నేను ఒకరోజు చూసి, ఎక్కడికి వెళ్ళారు ఉదయశ్రీ అంటే, రాజుగారి పాలెం ధ్యానానికి వెళ్ళాను ఆంటీ అంది. అదేందమ్మాయి, మార్టూరులో పిరమిడ్లు ఉన్నాయిగా, రాజుగారి పాలెం ఎందుకు వెళ్ళారు అని అడిగాను. మీ మార్టూరులో కూడా పిరమిడ్లు ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని ఉంటాయి? 9 దాకా ఉన్నాయి. ఉంటాయి. అంటే ధ్యానులు కూడా ఉన్నారు. అవును. ఇంకంటేను రవి గారు దగ్గర చేస్తే బాగుండిద్దా అంటే, నువ్వు కూడా చెయ్యి, నీకు కూడా తగ్గిద్ది అని అంది. సరేలే అని చెప్పి నేను ఇంట్లో మా ఆయన్ని అడిగాను. లక్షలు పోస్తే తగ్గంది, ఊరక కళ్ళు మూసుకొని కూర్చుంటే తగ్గిద్దా, ఎవరేది చెబితే అది ముడేసుకుంటావు అని అరిశాడు. నేను మెదలకుండా ఉండా. మళ్ళా 2వ రోజు అడిగా, సరే నిన్ను తీసుకెళ్తాను కానీ నేనైతే చేయను అన్నాడు. సరే నువ్వు చెయ్యొద్దులే, ఇన్ని హాస్పిటల్ తిప్పావు, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టావు, ఇది ఒక్కటి చూద్దాము, ఒక 40 రోజులు చూద్దాము, బాగుంది అనుకుంటే చేద్దాం, లేదా తర్వాత వదిలేద్దామని చెప్పి సరేనని తీసుకొచ్చారు. సార్ ఇక్కడికి వచ్చినాక ధ్యానానికి కూర్చోబెడితే అప్పుడు నేను 5 నిమిషాలు నుంచోలేను, కుర్చీలైనా అసలు కూర్చోలేను. ఇంకెక్కడికి వచ్చినాక సారు ధ్యానానికి కూర్చోబెట్టారు. అది కూడా కింగ్ ఛాంబర్లో కూర్చోబెట్టారు. అసలు నేను నడవలేని దాన్ని కింగ్ ఛాంబర్ ఎక్కించి అక్కడ కూర్చోబెడితే గంట కూర్చోబెట్టారు. నాకు 5 నిమిషాలు కూర్చున్నట్టుంది. ఇంకా తర్వాత సారు ధ్యానంలో నుంచి లేపారు. లేపితే ఇప్పుడే కదా కూర్చుంది, అట్నో పర్వాలేదు, ఒక 5 నిమిషాలు కూర్చోగలిగాను అనిపించింది నాకు. కిందకు వచ్చి టైం చూస్తే గంట అయింది. అమ్మో, నేను గంట కూర్చున్నానా, నా మీద నాకే ఆనందం వేసి, దీంట్లో ఏదో ఉంది, అసలు దీన్ని ఏదో చూడాలి అని ఆ రోజు అనిపించింది. అప్పటి నుంచి కంటిన్యూ చేస్తాను. అంటే ఏ సమయంలో చేస్తారు? సమయం పొద్దున్నే 3 లెగుస్తాను. 3 నుంచి 6 దాకా, 7 దాకా అలా కూర్చుంటా. ఎన్ని గంటలు? 3 గంటలు 4 గంటలు కూర్చుంటాను. మధ్యలో కుదిరితే మధ్యలో, లేకపోతే సాయంత్రం కంపల్సరీగా రోజుకి 5 గంటలు తగ్గకుండా ధ్యానం చేస్తాను. మరి పౌర్ణమి రోజు, పౌర్ణానికి అమావాస్యకి కూడా ఎనర్జీస్ ఎక్కువ వస్తుంది అంటారు కదా. అంటే ఎక్కువ పౌర్ణమి రోజు అనేది ఒక స్పెషల్ కదా మనకి కూర్చోవటానికి. అలాంటి పౌర్ణాలు మీరు చేస్తారా? మరి పౌర్ణానికి కూడా చేస్తాను. సింగిల్ సిట్టింగ్ 4 గంటలు అలాగా. ఆ రోజైనా రోజు మొత్తం మీద అవకాశం ఉంటే ఎక్కువ సమయం, లేకుంటే 5-6 గంటలు తగ్గకుండా కూర్చుంటా. మరి మొన్న పౌర్ణానికి ఎంతసేపు కూర్చున్నారు? మొన్న పౌర్ణానికి కూడా అట్లాగే పొద్దున్నే ఆ రోజు 4:30కి కూర్చున్నాను. మామూలుగానే కూర్చున్నా, ఇంతసేపు అని అనుకొని ఏం కూర్చోలేదు. మామూలు రోజులాగే ధ్యానానికి కూర్చున్నా. కానీ ఇంకా అసలుకి నాకు లఘు బుద్ధి కావట్లేదు, కళ్ళు తెరవ బుద్ధి కావట్లేదు, ఒళ్ళంతా బాగా అసలు నొప్పులు వచ్చేస్తున్నాయి. సరేలే కూర్చున్నాం, లఘు బుద్ధి కావట్లేదు కదా అని చెప్పి సాయంత్రం కూర్చున్నా.
కూర్చుంటే సాయంత్రం అయినట్టుంది, అసలు టైం తెలియట్లేదు నాకు. నేను ఎన్నోసార్లు ట్రై చేశా తెరుద్దామని, కానీ అసలు కళ్ళు తెరువురు పట్టలేదు, చేతులు రావట్లేదు. ఇంకా ఏమోలే అసలు లెగుద్దామని బలంతాన లేచి టైం చూస్తే సాయంత్రం 6:30 అయింది. అంటే ఎంత సమయం కూర్చున్నట్టు, ఎన్ని గంటలు కూర్చున్నట్టు? 14 గంటలు. 14 గంటలు. అంటే ఈ మధ్యలో మీరు అసలు లేగలేదా? అసలు లేగలా. మరి బాత్రూమ్ కానీ ఏదన్నా మంచినీళ్ళు అవ్వటం అలాంటివి అసలు అదేమనిపించలా. కానీ నాకు నోట్లో మనం మంచినీళ్ళు తాగితే ఎలా తేమ ఉంటుందో అట్లా అనిపిస్తానే ఉంది. అటు అవసరం అయితే ఇంకా అసలుకి రాలేదు. మరి ఆ 14 గంటల్లో మీకు ఆ వచ్చిన ఎనర్జీస్ కానీ మీకు వచ్చిన మార్పు ఒకసారి ఎలా ఉందో చెప్పండి. ఆ 14 గంటల్లో రోజు ధ్యానం చేస్తున్నా, కానీ ఆ రోజు ప్రతి కణము అదురుతా ఉంటే అసలు ఆ అనుభవం అది ఎట్ట చెప్పాలో అర్థం కావట్లా. చాలా ఆనందంగా అసలు లోపల బాగా అసలుకి నాకు బాగా అర్థమవుతుంది. కణం అదరటము, బాడీ మొత్తం నొప్పులు రావటము, అసలు చాలా ఆనందం వేసింది అసలుకి. అంటే ఇంతసేపు కూర్చున్నానే అని అనిపించలేదు నాకు. లెగిసినాక తెలిసింది 6:30 అయింది, 14 గంటలు అయిందని. నాకైతే ఎక్కువసేపు కూర్చున్నట్టు అనిపించలేదు. ఆ బాడీ నొప్పులే అసలు తట్టుకోలేనంత నొప్పులు వచ్చినాయి అన్నమాట. అయితే చాలా ఆనందం వేసింది. లేచిన ధ్యానంలో నుంచి లేచి చూస్తే ఆ ఎనర్జీస్కి ఆ కణం ఆదరటము బాగుంది. అదేనండి, మన లక్ష్మి గారు ప్రతిరోజు 4-5 గంటలు కూర్చుంటారు. అలాగే పౌర్ణమి అమావాస్యకి 5-6 గంటలు కూడా కూర్చుంటారంట. ఈ పౌర్ణమి వచ్చేసరికి 14 గంటలు ఒకే సెట్టింగ్ కూర్చున్నారు. కూర్చున్న ఆమె అనుభవం అన్నమాట. అంటే బాడీలో జరిగిన అంత మార్పు కూడా ఆమెకు అంత అద్భుతంగా చెబుతున్నారు. మనం కూడా సాధన ప్రతిరోజు సాధన చేద్దాము. అరగంట గంట పెంచుకుంటూ మనం కూడా 14 గంటలు చేయటానికి, 14 గంటలని కాదు, మన శరీరము ఎంత మట్టికి సహకరిస్తుందో, మన ఎనర్జీస్ ఏంటంటే మనం ఈరోజు మనం 4 గంటలు కూర్చొని రేపు ఒకేసారి 10 గంటలు కూర్చోవాలంటే మన నాడీ మండలం తట్టుకోదు. మీరు ఎంత మట్టికి తట్టుకోగలుగుతారు, మీరు ఎంత మట్టికి ప్రశాంతంగా కూర్చోగలుగుతారు అనే దాన్ని చూసుకుంటూ ప్రతిరోజు క్రమేణా మన సాధన పెంచుకుంటూ మనం కూడా ధ్యానంలో ఎదగాలి, అన్నీ తెలుసుకోవాలని కోరుకుంటూ. ఓకేనండి. ఈ అవకాశం ఇచ్చిన రవిరాజు గారికి, అరుణ మేడం గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.